హలో ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నిన్న థర్స్‌డే వచ్చేసి మనకి సంకష్టి ఉండే కదా! సో, అందుకోసమని నేను లడ్డు ప్రిపేర్ చేశాను. సో, ఎందుకంటే ఈ లడ్డూకి ఏమంటే మనము ఏ గ్లాస్‌తో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి షుగర్ అంతే కొలత. ఏ గ్లాస్‌తో అయితే మనం బేసన్ పౌడర్ తీసుకుంటున్నామో అదే గ్లాస్‌తో షుగర్ అనమాట. అదే కొలత లెక్క. సో, ఇక్కడ నేను ఫుడ్ కలరింగ్ ఏది యూజ్ చేయట్లేదు. పసుపు యాడ్ చేస్తున్నాను. సో, కొంచెం యెల్లో కలర్‌లో వస్తదనమాట. అలాగే బేకింగ్ సోడా ఏస్తున్నాను. సో, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలనమాట. ఎక్కడ ఉండలు లేకుండా. ఇది హ్మ్. అంటే ఆల్రెడీ జల్లిచ్చి పెట్టేసిందే పిండి. సో, మనకి వేసుకునేటప్పుడు బానే జారుగానే వస్తదనమాట. సో, కొంచెం కొంచెం పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళా పిండి ఎక్కువైపోయి మళ్ళా ఇంకొంచెం యాడ్ చేయడం అట్లా లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలనమాట. సో, నేనిప్పుడు అంతలోపల అది మనం షుగర్ పాకం ముందే పెట్టేసేసుకుంటే మంచిదనమాట. సో, ముందు నేను ఏ గ్లాస్‌తో తీసుకున్నా ఆ గ్లాస్‌కే షుగర్ వేశా అనమాట. సో, షుగర్ యాడ్ చేసుకొని దానికి ముప్పావనమాట. దానికి నిండా పోయకూడదు వాటరు. ముప్పావుకి. నేను చేయి చూపిచ్చాను కదా! అక్కడ వరకే వాటర్ తీసుకోవాలి. సో, ఎప్పుడైనా నేను కొంచెము హ్యాపీగా ఉన్నప్పుడు నేను మాక్సిమం ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను. దేవుడికి ప్రసాదము కొంచెమైనా సరే మన చేత్తో చేస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! నేను మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు లడ్డు చేయాల్సొచ్చింది అనేది. సో, పిండి మనము కొంచెము జారుగా చూపిస్తున్నాను చూడండి. మనము ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో, ఆల్మోస్ట్ అంటే నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసేసాను. ఇది మనం మిక్స్ చేసుకునే లోపల అది కూడా హీట్ ఎక్కుతది కదా! సో, టైం వేస్ట్ అవ్వకుండా ఆల్రెడీ నేను కొంచెమే అది మనం తీసుకున్న చిన్న గ్లాసే కాబట్టి సో, ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదనమాట. నేను తక్కువ ఆయిలే తీసుకున్నాను. సో, చెక్ చేసుకుందాము. సో, ఇది ఇంకొకటి ఈరోజు ఇంకో టిప్ చెప్తున్నాను. షుగర్ డబ్బాలో మనము నల్లవి పెద్దవి ఎలాచీ ఉంటాయి కదా! అవి ఒక 5 లవంగాలు వేసి పెట్టుకుంటే షుగర్‌లో చాలా మంచిది. అంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే షుగర్‌లో అవి మనం వాడే కొద్దీ లోపలికెళ్ళిపోతాయి. అయిపోయాయి కాబట్టి పైకొచ్చాయనమాట. సో, అలా వేసి పెట్టుకుంటే చాలా మంచిది. చీమలే కావు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బావుంటది. నేనిది ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇలాగా నేను ఆ గంటెలు 2 చూపిచ్చాను కదా! కొంచెం కొంచెం దాంట్లో వేసుకుంటూ స్లోగా ఆల్మోస్ట్ అవే దిగిపోతూ ఉంటాయనమాట. మనం తిప్పనవసరం లేదు. సో, అట్లాగా వేసుకోవాలి. ఇదేంటంటే మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఏమవుతదంటే మనం ఆ పైన అది రుద్దే కొద్దీ కిందయి తొందరగా ఎక్కువగా ఉడికిపోతాయనమాట. అవేంటంటే బూందీకి బదులు కారప్పూసకి రెడీ అయిపోతాయనమాట. సో, అట్లా కాకుండా సిమ్‌లో పెట్టుకొని వేస్తే సో, ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్‌గా కుక్ అవుతాయనమాట. సో, అట్లా కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలి. అంటే వెంటనే మళ్ళా తీసేసుకోవాలి. ఎక్కువ సేపు ఫ్రై అవ్వనివ్వకుండా. సో, ఈరోజు సంకష్టి కాబట్టి అందులో థర్స్‌డే. సో, మా థర్స్‌డే ఎట్లా అంటే నేను అలాగా చేసుకుంటాననమాట. మండే వచ్చి వైట్ కలర్‌లో ప్రసాదము. సో, మంగళవారం వచ్చి రెడ్ కలర్‌లో, వెడ్నెస్‌డే వచ్చి పెసరపప్పు రిలేటెడ్ అవి. సో, గురువారం వచ్చేసి బేసన్ రిలేటెడ్ గానీ, మనము శనగలు కానీ, ఇట్లాగా బేసన్‌తో కానీ, అట్లాగా యెల్లో కలర్‌ది మనం ఏదైనా అనమాట చేయొచ్చు. సో, ఈరోజు సంకష్టి వచ్చింది. నా కోరిక నెరవేరింది. అంటే ఇంతకుముందు సంకష్టి చేసుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడు అంత మామూలుగా సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి మేము గుడికి వెళ్ళేవాళ్ళం పక్కనే కాబట్టి, ఎళ్లి అభిషేకం చేసుకోవడము, చేస్తే చూడడము, రావడం అట్లాగా. సో, నేనెప్పుడు ముడుపు కట్టలేదు. రీసెంట్‌గా ఈ మధ్య నుంచి నేను కట్టడం మొదలుపెట్టా అనమాట. సో, ఆల్మోస్ట్ నా కోరిక నెరవేరింది. సో, అందుకే ఆ సంతోషంలో మనము చేత్తో చేసి స్వామికి పెడితే బావుంటది కదా! అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నేను అనుకోని నిన్న చేశా అనమాట. సో,
అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా! మన సొంతగా చేసి దేవుడికి నివేదించడం అంటే. సో, అట్లాగా వన్ బై వన్ ఇవన్నీ ఏంటంటే నేను కొంచెం కొంచెమే ఏస్తున్నాను. నేను తీసుకున్న గ్లాస్‌కైతే ఇది ఒక 4 షాట్‌లో అయిపోతుందనమాట. ఎక్కువ సేపు కూడా మనమేమి స్టవ్ దగ్గర నిలబడి చేయాల్సిన పని లేదు. సో, అయిపోయింది. సో, నేను పక్కన అది పెట్టేసి ట్రాన్స్‌ఫర్ చేశాను. చెప్పాను కదా! ఆల్రెడీ ఇది బాయిల్ చేస్తున్నానని షుగర్ పాకము. సో, ఇటుకి షిఫ్ట్ చేశాననమాట. సో, షుగర్ పాకం ఎట్లా అంటే మనకి తీగ పాకం అనమాట. మరి ముదిరిపోతే ఏంటంటే లడ్డూ పైన తెల్ల తెల్లగా వచ్చేస్తది. తీగ అనమాట. మనకిలా టచ్ చేయంగానే అలా తీగ వచ్చేసేయాలనమాట. ఇంకా ఆ టైంలో మనము ఈ బూందీ వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది మెత్తగా ఎలా ఉంది? వేడివేడిగా ఉంది గదా! కాలిపోతుంది చెయ్యి. సో, మనకి ప్రెస్ చేయంగానే అవి ఆటోమేటిక్‌గా చూసారా అలా ఉండొచ్చేస్తదనమాట. సో, మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఏమవుతదంటే చాలా గట్టిగా మనము ప్రెస్ చేయాల్సొస్తుంది. సో, అలా రౌండ్ వచ్చేస్తది. సో, పాకంలోకి నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. పాకం ఇంకా రాలేదు. ఈ పాకం మనము కొంచెం ఈ పాకం మనం కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలనమాట. మెయిన్ అదే అనమాట. కొంచెం తీగ పాకం వస్తుంది అన్నప్పుడు ఇంకా వచ్చేసింది తీగ పాకము. సో, ఇంకా ఈ టైంలో మనము ఈ బూందీ అందులోకి యాడ్ చేసేద్దాము పాకంలోకి. సో, ఇది కొంచెం లెంథీయే ఫ్రెండ్ ఈ వీడియో. కొంచెం ఎందుకంటే బిగినర్స్‌కి ఎవరైనా లడ్డు ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు సో, నా వీడియో ద్వారా వాళ్ళకి కొంచెం ఏమన్నా యూజ్‌ఫుల్ అయితే నేర్చుకున్నట్టు ఉంటుంది కదా! సో, ఫస్ట్ ఏదైనా నేను కూడా అంతే చిన్న గ్లాస్‌తో ట్రై చేశాను. ఆ తర్వాత ఇవేముంది వితిన్ 2 డేస్‌లో అయిపోతాయి లెట్. ఇందులో ఏంటంటే పచ్చకర్పూరం అంటారు కదా! అది ఆప్షనల్. మీకు నచ్చితే ఏసుకోవచ్చు. నచ్చకపోతే స్కిప్ చేసేయనమాట. సో, నేను ఆ పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరపెట్టుకోవాలనమాట. ఒక ప్లేట్‌లోకి అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకొని. సో, వేడివేడిగా అయితే చుట్టలేం ఫ్రెండ్స్, చేయి కాలిపోతది. సో, నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయా. సో, ఇక్కడేంటంటే మనకి ఎంత అంటే బూందీ కొంచెం బాగా మెత్తగా కావాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడనమాట. మరీ ఎక్కువ వేడి కాదు. కొంచెం వేడి అప్పుడు ఇలాగ ప్రెస్ చేసేసుకొని లడ్డు చేసుకోవడం. లేదు పైపైన మాకు బూందీగా కావాలనుకుంటే జస్ట్ ఊరికే అలాగా మనం ప్రెస్ చేసుకుంటే అట్లా ఉంటాయి. అదో ఫ్రెండ్స్, లడ్డులు ఒక్కొక్కటి చేస్తున్నాను. సో, ఇది అంటే నేను అట్లా హ్యాపీగా అనిపించినప్పుడు దేవుడికి నాకు అప్పటికప్పుడు అలా అనుకోని చేసేస్తాననమాట. సో, ఈరోజు స్వామికి నేను లడ్డూ నివేదించాలనుకున్నాను. సో, టయానికి ఎలాగో ఈరోజు థర్స్‌డే ప్లస్ యెల్లో కలర్ కాబట్టి కలిసొచ్చేసిందనమాట. సో, మీరు కూడా ఇలాగే చేయండి. చాలా అంటే చాలా ఈజీ. సో, నేను తీసుకున్న గ్లాస్‌కొచ్చేసి నాకు ఆల్మోస్ట్ 11 లడ్డూస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇంకా ఆలస్యం ఎందుకు మా స్వామికి నేను నివేదించేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.